పెద్దమ్మ ఏడ్ చేస్తాను. పెద్దమ్మ అలుగుతాను పేడెట్టి అలుగుతానవా? బా ఎంత బాగుంది పెద్దమ్మ ఇల్లు. మా ఇల్లు బాగోదా? పేడెట్టి అలుక్కుంది. మీ గొచ్చులు ఎందుకు పనికి వస్తాయి మా ఇల్లు మీద. చాలా బాగుంది. ఎంత నీట్గా అలుగుతానువు. అప్పుడు ఇలాగే కదా పెద్దమ్మ అలికేవారు. ఇలాగే అలుకోరు. ఇప్పుడు ఆ పేడెట్టి గుడ్డెట్టి పేడెట్టి అలుగుతారు. ఇప్పుడు అలుగుతారు. అప్పుడు శుభ్రంగా మన్ను మోసుకొచ్చి గీసేసి నానబెట్టి మెత్తోళ్ళు. ఇప్పుడు వాళ్ళు మెత్త అంటే మెత్తలేదు. అలాదా పొయ్యి నానే మెత్తుకుంటారు. ఇంక ఇది కూడా గొచ్చాలు అక్కడ గొడ్డు ఇక్కడ గొడ్డు సిమెంట్ పెట్టి రాసుకుంటే ఏదో పేడో బద్దలు కొడితే శుభ్రంగా అయిపోతుంది. పేడేసి అలిగితే నీట్గా ఉంటుంది కదా పెద్దమ్మ. ఉండదా? నేను పొయ్యి అయినా సరే పొయ్యి వేస్తానువా. ఆ పొయ్యి కాడ రోజు కారం అలుకు నీట్గా ఉంటుంది. పిల్లము మా కాళ్ళు అలుక్కుంటారు. వారము అలుగుతారు వాళ్ళు. నాను నచ్చవారము శనివారము. గచ్చు కాడ చూడు ఎంత బాగుందో. గచ్చు దీని దగ్గర దేనికి పనికిరాదు. అప్పుడు మా బావు చచ్చిపోయి సరగా ఉన్నాడు. చాలా బొద్దులతో అనుకోయినాడు. ఏకంగా ఇటు నుంచి అప్పుడు గనిబుగ్గు ఉండేది. ఆ గనిబుగ్గు వల్ల కింద చేసి పెట్టినాడు మారాలి తండ్రి. ఎందుకు ఇప్పుడు ఈ గొచ్చులో గొడ్డెట్టు ఊర్చుకోవాలి అంతే. ఇప్పుడు అదైనా సరే కర్రెట్టు ఊర్చడం కాదు, గొడ్డెట్టే ఊర్చుకోవాలి. బాగుంది. వండి చేసేసి అది ఊరుతాను. ఇదేం కడుగుతాను. అవతల కడిగేసి చేస్తాను. అదే పొగెట్టాను. పొగ ఎందుకు పెట్టావు? తినేస్తాను. దోమలా? దోమలు ఆ పొగ పెడితే మరి ఉండవా? ఆ పొగ వచ్చినంత ఉండవు. పొగ రానప్పుడు ఉంటాయి. బాగుంది.